తెప్పు గీగో ఇక్కడ ఓపెన్ అయింది చూడు గిది ఆడ రెండు ఉన్నాయా సోరకాయ కాదురా అది గుమ్మడికాయరా అది పువ్వు కింద ఇంకొకటి ఇంకోటి ఉందా ఆడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గరీనా వ్లాగ్స్. ఇంతకు ముందే లేచి ఫ్రెష్ అప్ అయినాం అన్నమాట. సో అక్కడ మాకు గుమ్మడికాయ చెట్టు ఉంది. ఆ చెట్టులకి పువ్వులు తెంపి ఇంట్లో పెట్టినాం. ఇప్పుడు మా వదినోళ్ళ ఇంటికాడ తంగేడు పువ్వు అది తెంపుకోవాలనుకుంటున్నాం. ఏ మాధుదా నిన్న నైట్ నేను బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఎందుకు ఇప్పుడైతే తంగేడు పువ్వు అయితే తెంపుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అన్నమాట. సో తెంపంగా వీడియో ఎందుకు తీయలే అంటే అక్కడ తెంపడానికి పర్మిషన్ ఇవ్వలేరు అనమాట. మా వదినోళ్ళ చెట్టుకి తంగేడు పువ్వు అనేది లేదు, మొత్తం రాలిపోయింది. వేరేటోళ్ళ చెట్టుకి పోయి దొంగలెక్క తెంపుకొచ్చుకున్నాం అనమాట. అందుకని అక్కడ వీడియో అనేది తీయలే. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయినాం అనమాట. ఫ్రెష్ అప్ అయి ఇంకా నేను సన్ స్క్రీన్ పౌడర్ అనేది లైట్గా వేసుకుంటున్నా. సో అప్పటికి మా డాడీ అనేది మా తాతకి అట్లనే వాళ్ళ మా డాడీ వాళ్ళ తాతకు ఇట్లా బియ్యం ఇవ్వడానికి వెళ్ళాను. సో వచ్చినాక మేము అనేది అన్నం వండి తాత వాళ్ళకి చూపిస్తాం. ఇటు సైడ్ ఉన్నదేమో పెద్ద ఫ్రేమ్ ఏమో మా తాత, దాని పక్క పొంటి ఉన్నదేమో మా మమ్మీ వాళ్ళ డాడీ అనమాట, ఇంకో తాత. సో ఈ రెండు ఫొటోస్ అనేది ఉన్నాయి. సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఫస్ట్ అయితే కొబ్బరికాయ దేవుని ఇంట్లో కొట్టిన తర్వాత మా తాత వాళ్ళకి నైవేద్యం పెట్టి మొక్కి కొబ్బరికాయ కొడతామన్నమాట. సో మేమైతే వెజ్ పెడతాం, నాన్ వెజ్ అయితే మా తాతకు పెట్టామన్నమాట. సో ఈరోజు ఏమంటారు పప్పు వేసి అన్నం వండి పచ్చిపులుసు చేస్తారు కదా, అది మార్నింగ్ అయిపోతుంది. నైట్కి మేము నాన్ వెజ్ అనేది వండుకుంటాం అన్నమాట. సో ఇక్కడ అదే అవుతుంది చూడండి మీరు. ఇప్పుడైతే బతుకమ్మ వేరేస్తుంది అనమాట. మా డాడీ అరౌండ్ 3-4 అవుతుంది ఆ టైంకి పేరుస్తుండు. సో చూడండి, అందరి ఇళ్ళల్లో డాడీలు వేరుస్తారా, ఎక్కువ అయితే మమ్మీలే వేరుస్తారు. మా ఇంట్లో మాత్రం ఎవరి ఇయర్ మా డాడీ వేరుస్తాడు.
బతుకమ్మ ఎలా ఆడినాం అనేది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీరు కూడా చూసేసారు. సో ఇప్పుడు అందరం కలిసి వచ్చి అక్కడ చెరువు దగ్గర బతుకమ్మ వేసి అందరం ఇక ఒక దగ్గర కూర్చుంటారు. కూర్చొని ఒక్కరు ప్రసాదం ఒక్కరు తెచ్చుకొని తింటారు అన్నమాట. అంటే పలారం పంచుకుంటారు. సో కొన్ని ఊర్ల సైడు ఇదే అని ఉంటుందంట. సో మా ఊర్లో అయితే అలా ఏం లేదు, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొస్తారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా తమ్ముడు నేను సిటీకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా తమ్మునికి హాలిడేస్ వచ్చినాయి, మా తమ్ముడు కూడా వస్తాను. నేను ఒక్కదాన్నే పోయేది అసలుకి, మా తమ్ముడు కూడా వచ్చిండు నాతోని. ఇంకా సాయంత్రము దుర్గామాత దగ్గరికి వెళ్తున్నాం మా ఇంటి దగ్గర. మా ఇంటి నుంచి ఒక 2-3 minutes అంతే డిస్టెన్స్. సో ఇప్పుడు దుర్గామాత దగ్గర ఎలా అవుతుంది పూజ అనేది చూడండి. వీడియో ఎందుకు షేక్ అవుతుందంటే మా తమ్ముడు తీస్తున్న వీడియో. నమస్కారం. 9 days 9 members ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పూజ అనేది చేస్తారనమాట. సో మేము సెకండ్ డే రోజు మహేష్ అన్న వాళ్ళు అనేది అక్కడ వాళ్ళు పూజ చేసేట అన్న పేరు మహేష్ అన్న అనమాట. సో అన్న వాళ్ళు చేస్తారు. సో అక్కడ మేము పూజ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడనే ఉన్నాం. సో ఒక పొద్దులు ఉండే వాళ్ళందరికీ అక్కడనే భోజనాలు అనేది పెడతారు డైలీ ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి. ఇంకా తీర్థము నాకు ఎప్పుడు ఏ ఇయర్ ఇవ్వలేరు అసలుకి, ఈసారి ఎవ్వరికి ఇవ్వలేరు, నాకు ఒక్కదానికే ఫ్రూట్ అనేది ఇచ్చిండు పంతులు. సో ఇంకా ప్రసాదం తిని ఇంటికి ఇదైతే చాలా స్పెషల్ ఈసారి, ఎందుకో దేవునికి తెలుసు. ఆ పండు ఇచ్చాను, ఆ పండు మొత్తం నేనే తిన్నా. సో ఆ పండు అనేది దుర్గామాతది, ఎవ్వరికి ఇవ్వలేరు, అందరు అదే అన్నారు నీకే ఇచ్చిండు నీకే ఇచ్చారు అని. సో ఎందుకు ఇచ్చినానని నాకు కూడా తెలియదు. ఇది డే 3 వ్లాగ్ అనమాట. నేను మార్కెట్కి వెళ్ళేసి వచ్చి బంతిపూలు, కూరగాయలు, పూజకి ఏమేమి కావాల్సి వస్తుందో అవన్నీ తీసుకొచ్చుకున్నా. సో అక్కడ నేను పూలు అనేది గుచ్చుతున్నాను అనమాట. ఎందుకంటే దూరణానికి కట్టడానికి, కట్టిన తర్వాత నేను బతుకమ్మ అనేది వేర్చిన అనమాట. జల్దీ వేర్చుకున్న రోజు పూజ చేయాలని. సో అక్కడ బతుకమ్మ వేరుస్తున్నాను నేను. పేర్చి ఇంకా నెక్స్ట్ ఇంకా వీడియో మొత్తం అనేది తీయలే, ఎందుకంటే మా తమ్ముడు ఉన్నాడు. ఆల్మోస్ట్ తమ్ముడు ఉన్నాడు అంటే మీకు ఇంట్లో అందరికీ ఎట్లా సతాయిస్తారు తెలుసు కదా. సో అక్కడ పని చేసుకోనివ్వకుండా డిస్టర్బెన్స్ చేసిండు ఎక్కువ. సో అందుకని నేను వీడియో అనేది తీసిండు, కానీ ఎట్లా తీసిండంటే ఏదో కొండలు గుట్టలు అన్నట్టు తీసిన వీడియో. అందుకనే నేను ఆ క్లిప్స్ అనేది పెట్టకుండా డైరెక్ట్ లాస్ట్ది ఏ క్లిప్స్ అయితే మంచిగా వచ్చినాయో అవే క్లిప్స్ పెడుతున్నాను నేను. సో ఇవి మా తమ్ముడు వ్లాగ్లో ఉన్నాడంటే మాత్రం ఆ క్లిప్స్ అన్నీ అట్లనే ఉంటాయి. ఎందుకు కట్ అవుతాయి అంటే మా తమ్ముడు వీడియో తీస్తాడు కాబట్టి ఆ వీడియో మొత్తం
ఎటేటో తీస్తాడు, నేను మంచిగా తీస్తా అనుకుంటాడు, కానీ ఆ వీడియో అనేది అస్సలుకు ఉండదు. కావాలనుకుంటే మీరు అలాంటి వీడియోలు కావాలనుకుంటే నేను లాస్ట్కి నెక్స్ట్ వచ్చే వీడియోలలో లాస్ట్కి ఎట్లా తీసిండు ఏంది అనేది నేను కావాలనుకుంటే మీకు పెడతా. చాలా ఎట్లా తీస్తాడంటే ఏదో భూతద్దంని తీసినట్టు జూమ్ చేస్తాడు ఒకటేసారి, అది అర్థం ఉండదు, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఉండదు. మళ్ళీ నేను వీడియోలోనే వాయిస్ ఓవర్ ఇద్దాము అని అనుకుంటే వెనకాల నుంచి డిస్టర్బెన్స్ చేస్తారు. అందుకనే నేను వాయిస్ ఓవర్ అనేది ఎడిటింగ్ చేసేటప్పుడు ఇస్తాను. నా వీడియోస్ అన్నీ ఎందుకు ఇంత లేట్ అవుతున్నాయి అంటే ఎడిటింగ్ చేయనియరు. నేను ఎడిటింగ్ అని ఇట్లా రికార్డింగ్ అని వస్తాగానే కావాల్సుకొని సౌండ్ చేస్తాను అందుకనే నేను వీడియోస్ అనేది లేట్ అవుతుంది. ఇప్పుడు ఇక వాళ్ళైతే ఈరోజు హాస్టల్కి వెళ్ళారు, ఇంకా అందుకనే నేను వీడియోస్ అనేది ఇప్పుడైనా జల్దీ ఎడిట్ చేసి పెట్టుకోవాలనుకుంటా. ఇప్పుడు హాస్టల్కి పోయినా కానీ టీవీ సౌండ్ ఉంటుంది, మాకు సీరియల్ ఉంటుంది, ఆ సీరియల్ సౌండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక అందుకనే నాకు టైం అనేది ఉండదు అసలు. ఎడిట్ చేద్దామంటే చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు కాస్త ఈ లొల్లి, అట్లనే హెల్త్ ఇష్యూస్ కొంచెం. ఇవి అప్కమింగ్ వీడియోస్లలో ఇంకా నేను చెప్తాను ఎందుకు వీడియోస్ అనేటివి లేట్ అవుతున్నాయని. ఇక్కడనైతే పిల్లలందరికీ వెళ్ళి ప్రసాదం అయితే ఇస్తున్నా, పూజ అనేది కంప్లీట్ చేసి నైవేద్యం అనేది పెడుతున్నాను. నైవేద్యం పెట్టి వాళ్ళందరికీ పిల్లలందరికీ ఇచ్చిన అనమాట. కొమ్మలో జన్మ పూల పున్నమివమ్మ, నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ.